జై శ్రీరామ్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఒక మనిషి ఎన్నాళ్ళు బ్రతకాలి అనేది ఆయా వ్యక్తి పీల్చి వదిలే శ్వాస నిశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. అందుకే మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు అంతిమ శ్వాస విడిచాడు అని అంటూ ఉంటారనమాట. ఇన్ని శ్వాసలు అన్నీ ఉంటాయి. దానికి సంబంధించి మనం మాట్లాడలే అనుకుంటే కనుక శ్వాస పీల్చితే కానీ మాట్లాడలేము. అటువంటప్పుడు ఎక్కువ శ్వాసలు ఖర్చు అయిపోతే ఆయుష్ తగ్గిపోతుంది అనేది మన శ్వాసల యొక్క సిస్టాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. మన గుడికి వెళ్ళినప్పుడు అర్చన స్వామికి అంటే పంతులు గారికి మన గోత్రనామాలు చెప్పండి అన్నప్పుడు మన గోత్రం, ఇంటి యజమాని, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు అవన్నీ ఆయన చదవాలి కదండి. ఆయన కూడా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి కదా. మనం నివసించే పురం యొక్క హితం కోరేవాడే కదా పురోహితుడు. ఏంటి ఇబ్బంది? గోత్రం చెప్పి యజమాని పేరు చెప్తే సరిపోదండి. ఆ సంకల్పంలో పలానా గోత్రం, పలానా యజమాని, సకుటుంబానం, సబాంధవస్య, సపరివారం అని చెప్తారు కదండి. ఇంకా హిందుత్వం ఎలా ఉందంటే పేర్లు అందరూ చదివితేనే ఇప్పుడు సహకుటుంబానంలో వచ్చేస్తుంది కదా, అన్నీ వస్తున్నాయి కదా. పంతులు గారి ఆయుష్, పంతులు గారి శ్వాసలు తగ్గించడానికి కాకపోతే మనం చేసే ఈ విధానం, మనం వ్యవహరించే తీరు ఎలా ఉందంటే హిందుత్వాన్ని అవహేళన చేసే విధంగా ఉంది. వృద్ధిలోకి రండి, హిందుత్వాన్ని కూడా దాంట్లో ఉన్న నిజానిజాలని అనుగుణంగా ఉండే విషయాల్ని తెలుసుకుని వ్యవహరించండి. గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారికి మీరు ఏం చెప్పాలనుకున్నారు, యజమాని పేరు, గోత్రం, సహకుటుంబానం చెప్తే సరిపోతుంది. సహకుటుంబంలో మీరు చెప్పేవాళ్ళ పేర్లు అన్నీ లేరండి, మీ కుటుంబంలో వాళ్ళు కాదా వాళ్ళు. ఈరోజు ఉదయం శివాలయానికి వెళితే ఆయన గోత్రనామాలు చదవడానికి, అందరూ చదవడానికి 40 నిమిషాలు పట్టింది. కాస్త హిందూ భక్తులు విజ్ఞతతో వ్యవహరించండి. జై శ్రీరామ్.